మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వసుదేక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర గారికి ఆత్మవందనాలు తెలియజేసుకుంటూ, మనం ఎంతో అద్భుతంగా ఈ మంత్ 20వ తారీఖు నుంచి ధ్యానీభవ అంటే ఈవినింగ్ క్లాసెస్ చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 8వ రోజుకి అడుగుపెట్టాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మనకి సృజన మేడం వచ్చారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ ఇండియా గురించి మనకి తెలియచేయడానికి వచ్చారు. కెన్ వీ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ ఫ్రమ్ ఇన్సైడ్. ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంత బాగున్నారు తెలుసా మీరందరూ. దెన్ వై ఎంత బ్యూటిఫుల్గా ఒక్క స్మైల్ ప్రతి ఒక్కళ్ళం ఒక్క 10 seconds ఆ ఇన్నర్ స్మైల్ ఏదైతే ఉందో వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. బికాజ్ స్పిరిచువాలిటీ అనేది మనం రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాము. వాట్ ఇట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ రిలేటెడ్ లైక్ నథింగ్, బాడీ, మైండ్ అండ్ సోల్. ఇది మన అందరికీ తెలుసు కదా. ఇట్స్ అ సో సింపుల్ థింగ్, బట్ వెన్ యూ అండర్స్టాండ్ అండ్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, రైట్? నిజమా కాదా? ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం, కూర్చున్నాము, ఇక్కడికి వచ్చాము. ఏం చేయాలి మనము? ఎనీ థాట్స్, ఎనీథింగ్ స్టెప్ ఇన్ అవ్వడానికన్నా ముందే ఎస్, నౌ ఐఎమ్ ఇన్ టు ద వండర్ఫుల్ స్పేస్. ఈ స్పేస్ని నా ఇన్నర్ కనెక్షన్తోని, నా ఇన్నర్ జర్నీతోని నేను ఎంత బ్యూటిఫుల్గా ఉండాలి, అవేకన్ అవ్వాలి, రైట్? కరెక్టా కాదా? మరి ఇంత అద్భుతమైన స్పేస్ కదా, ఇక్కడికి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ కదా. మనం అందరం మాట్లాడుకుంటున్నప్పుడు, సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి? యూ హ్యావ్ టు చెరిష్ లైక్ యునో ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ ఉంది, అది ఓపెన్ అవుతున్నప్పుడు హౌ డు యూ ఫీల్ దాట్? దట్స్ ఎనర్జీస్ ఇస్ సో సెటిల్, సో బ్యూటిఫుల్, లైక్ దట్ వీ ఆల్ ఆర్ ఇన్సైడ్లో. అవునా కాదా? సో మరి అంత బ్యూటిఫుల్ ఎనర్జీస్ని మనం తీసుకొని ఇంత ప్రాక్టీస్ చేసి ఇంత బెస్ట్గా ఉండి, వై డూ యూ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ థాట్స్ టు యువర్ ఎనర్జీ సిస్టమ్? వై యు ఆర్ షింకింగ్ ఇట్? ఓపెన్ ఏ పార్ట్ చిట్లట్లా ఎంత బాగుంటుంది అసలుకి. ఈ ఒక్కటి చాలు. మనం ఇక్కడికి వచ్చాక చేసే ఈ కొంచెమే రేపటి నుంచి చూడండి, ఎవరైనా ఎనీబడీ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ నార్మల్ స్టోరీ కాదు, ఇట్స్ బియాండ్, ఇట్స్ అల్టిమేట్. స్పిరిచువాలిటీ గివ్ యూ ద ప్రాపర్ అండర్స్టాండింగ్ వెన్ యూ నో యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అంత ప్రయాణం చేసినప్పుడు, మనం ఆ నిజస్థితికి కనెక్ట్ అయినప్పుడు, నీ లోపలున్న ఆ లైట్కి కనెక్ట్ అయినప్పుడు మనం ఏంటి అనేది తెలుస్తుందా లేదా? మరి అది తెలుసుకున్నాక అది సత్యము, అది నిత్యము అయిపోయిందా లేదా? మరి అది నిత్యం అని మనకు తెలిసిన తర్వాత ప్రాపంచికం అనేది ఇట్స్ ఇంపర్మనెంట్ అన్నది అర్థమవుతుంది కదా. మరి ద బియాండ్ ఏదైతే ఉందో, ఏదైతే సత్యం ఉందో, ఏది నిత్యం ఉందో దాన్ని పట్టుకుంటామా, లేదంటే ఏదైతే టెంపరీ ఉందో దీన్ని పట్టుకుంటామా? మరి ఇంత అద్భుతం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా సరే, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అనేసి అని అంటే, సార్ని పిరమిడ్ ఎంచుకున్నప్పుడు ఇప్పటివరకు సార్ చెప్పారు అద్భుతంగా 18 ఆదర్శ సూత్రాల్లో ఎనీ స్పిరిచువల్ మాస్టర్, ఎనీ స్పిరిచువల్ సైంటిస్ట్ ఎవరైనా కానివ్వండి, ఈవెన్ మనం నేర్చుకున్నా సరే ఏం 3 మాటలు మాట్లాడతాము? బాడీ, మైండ్, సోల్. ఈ 3 కదా మనం చెప్తుంది. దీన్నే మనం పరిపరి విధాలుగా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాం. సో ఎవరు మాట్లాడినా ఇదే చెప్తారు. బట్ అల్టిమేట్గా ఎక్కడికి వెళ్తాము అంటే, యూ హ్యావ్ టు రీచ్ అల్టిమేట్ దిస్ టిప్. ఈ పిరమిడ్ మనం ఏదైతే పెట్టుకున్నామో, సమ్ మే సోల్స్ ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఇంకో కొన్ని సోల్స్ ఇక్కడి నుంచి ట్రావెల్ చేయొచ్చు, లేదా ఇంకో కొన్ని సోల్స్ వాళ్ళ యొక్క పరంపరని బేస్ చేసుకొని, ద ఇన్కార్నేషన్స్ని బేస్ చేసుకొని, ద స్ట్రేట్ లైన్ ఏదైతే ఉందో ఆ షార్ట్కట్లో వచ్చేసి ఆ టిప్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు. బట్ ద అల్టిమేట్ థింగ్ ఏంటి అంటే, యు ఆర్ దాట్. అహం బ్రహ్మస్మి తత్వమతి శ్వేతకేతో, ఓ శ్వేతకేతో, అది ఇది నువ్వు నేను వేరు కాదు కదా. సో దిస్ కమ్స్ వెన్ యూ ప్రాక్టీస్, దిస్ కమ్స్ టు వెన్ యూ నో బెటర్ యువర్ సెల్ఫ్. దిస్ కెన్ హ్యాపెన్ ఓన్లీ త్రూ ద స్పిరిచువాలిటీ. ఇప్పుడు నౌ ద న్యూ ఎరా హ్యాస్ బిగిన్. నౌ వీ ఎంటర్డ్ ఇన్ టు ద సత్యయుగ. ఇది లైట్ పీరియడ్. ఇది మనం ఎవరమో మాయన్ క్యాలెండర్ ఎప్పుడైతే ఎండ్ అయిపోయిందో అప్పుడు నౌ వీ ఎంటర్డ్ ఇన్ టు ద లైట్ పీరియడ్, సత్యయుగ. అప్పుడు ఏం జరుగుతుంది? ఇది మనం చెప్పింది, ఇట్స్ ఆల్రెడీ ప్లాన్ బిఫోర్.
ఆ ప్లానెట్ ఎర్త్ వైబ్రేషన్లో భాగంగా ఇది ముందే ప్రణాళిక చేయబడింది. నౌ యాజ్ వీ ఆర్ కనెక్టింగ్ ద నాట్స్ అంతే. ఇదంతటి సత్యం కూడా, ఇవన్నీ కూడా ఇదంతా జరగడానికి అండ్ ఎందుకు ఆ కాన్షియస్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకు మనం అందరము ఇంత ఈజీగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా మీకు. 2003లో ఫస్ట్ ఏజీ ఆఫీస్లో, అంటే నేను అప్పుడు డిగ్రీ 3rd ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఓకే, సిటీకి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు వచ్చినప్పుడు క్లాసెస్ చెప్తూ ఉండేదాన్ని. వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏజీ ఆఫీస్లో, గాంధీ భవన్లో, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో చెప్తూ ఉంటుంది. ఏజీ ఆఫీస్లో చెప్తున్నప్పుడు విజయనగర్ కాలనీలో ఇలానే మనకి సెంటర్, ద ఫస్ట్ సెంటర్, న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ 24 years అగో మనం ఇలా స్టార్ట్ చేసాం. మళ్ళీ నాకు మన సెంటర్లో ఉన్నంత హ్యాపీనెస్ ఉంది. రియలీ ఐ మీన్ ఇట్. అండ్ థ్యాంక్స్ టు గురుస్థాన్, థ్యాంక్స్ టు నాగేంద్ర గారు, థ్యాంక్స్ టు లక్ష్మీ, ఎవ్రీవన్, ద టీమ్. ఇట్స్ అ కలెక్టివ్ కాన్షియస్నెస్. ఓకే, సో అది ఓకే. అంటే ఎందుకు చెప్పాల్సింది వచ్చింది అప్పుడు అక్కడ చెప్పినప్పుడు, విజయనగర్ కాలనీలో అక్కడ యానిమల్ హస్బెండరీ హాస్పిటల్ ఉండింది. దాంట్లో నివేదిత మేడం అని ఒక ఆవిడ వచ్చి, ఆవిడ త్రూగా వెంకటరమణ సార్ వచ్చారు. ఆ వెంకటరమణ సార్ ఫస్ట్ సెంటర్కి వచ్చింది, మన మెడిటేషన్ స్పిరిచువల్ ఇండియా సెంటర్కి వచ్చినప్పుడు మెడిటేషన్ చేసుకున్న తర్వాత ఆ సార్ నన్ను ఏజీ ఆఫీస్లో క్లాసెస్ కోసం తీసుకెళ్లారు. అక్కడ ఆ ఏజీ ఆఫీస్ నుంచి సార్ ఎస్ఆర్ నగర్ రవిశంకర్ సార్ని తీసుకొచ్చారు. యునో వాట్, మార్నింగ్ పీజీలో పేయింగ్ హాస్టల్లో నుంచి 6 o'clock స్టార్ట్ అయ్యాను. ఎస్ఆర్ నగర్కి వచ్చాను, సార్ వచ్చారు, ఫస్ట్ మీట్ తీసుకెళ్లారు. ఎక్కడ పెట్టాం తెలుసా క్లాసు? ఓపెన్ స్పేస్ పార్క్లో పెట్టాం, అందరినీ గ్యాదర్ చేసుకొని. వై ఐఎమ్ టెలింగ్ దిస్ మీన్స్, అప్పుడు చూడండి ఇన్ని ఇయర్స్ బ్యాక్న స్పిరిచువాలిటీ అంటే ఏమని తెలుసా? ఏంటమ్మా ఇప్పుడు మేడం మీరు ఇప్పుడు చెప్తారేంటి, 60 years తర్వాత చేసుకోండి మేడం, మీకు ఎందుకు మేడం ఇదంతా ఇప్పటి నుంచి ఇట్లా మాట్లాడు అంటే. సి నౌ ద ట్రాన్సిషన్ పీరియడ్, వీఆర్ ఇన్ టు ద లైట్ పీరియడ్లోకి ఎంటర్ అవుతున్నాం. దట్ ఈస్ ద రీజన్ వై మనం మాట్లాడేది ప్రతి ఒక్క ఆధ్యాత్మికతకి సంబంధించిన ఏ విషయాన్నైనా మనము అందరం అవగతం చేసుకునేటువంటి స్థితిలో ఉన్నాము ఇప్పుడు. అందుకని అది అందరికీ కూడా చాలా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఏదైతే సబ్జెక్ట్ చెప్పామా, ఏదైతే చెప్తున్నామో, ఆ సజ్జన సాంగత్యం కావచ్చు, స్వాధ్యాయం గురించి కావచ్చు, ఎనర్జీ కోడ్స్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువుల దగ్గర నుంచి మొదలుకుంటే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల వరకు కూడా, ఒకప్పుడు ఇంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారా? మీకు ఒక చిన్న మాట చెప్పనా, మనము 24 years క్రితము పత్రి సార్ మన పిఎస్ఎస్ఎంలో ఒక అద్భుతమైన ఇంగ్లీష్ మ్యాగజైన్ కావాలి అని అడిగినప్పుడు, అప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు, హీఈస్ వేణుగోపాల్ రెడ్డి గారు, అప్పుడు 24 సంవత్సరాల క్రితము వేణు మనకు ఇంగ్లీష్ మ్యాగజైన్ కావాలన్నప్పుడు ఇది స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసినప్పుడు చూడండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియా 128 ఇండియన్ గురూస్ని పరిచయం చేసింది. ఇప్పుడు నౌ 92 మంది శాస్త్రవేత్తలను పరిచయం చేసింది. ఇండియా ఈజ్ హ్యావింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ హిస్టారికల్. వీఆర్ సో బ్లెస్డ్ బికాజ్ ఎందుకంటే మనం వెస్టర్న్కి ఈస్ట్ మనకున్న తేడా ఏంటంటే వీ కెన్ కనెక్ట్ ఈజీలీ. ఆ పరంపర మన దగ్గర ఉంది. కానీ బికాజ్ ఆఫ్ ది రిలేషన్స్ కావచ్చు, ప్రాపంచికం కావచ్చు, ల్యాక్ ఆఫ్ స్పిరిచువాలిటీకి దూరం అయిపోయాం మనం. దానివల్ల క్లింగ్ అయిపోతున్నాం. అందుకని ధ్యానం అనేది చాలా అవసరం. వెస్టర్న్ వాళ్ళు ఎందుకు తొందరగా అడాప్ట్ చేసుకుంటారు అంటే their thinking pattern, they can break the pattern easily. That is the reason why they can connect easily. They can connect. ఇప్పుడు వాళ్ళు మీరందరూ నాకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు, కానీ అందరం ఎంత స్మైల్ ఇచ్చుకోగానే అందరం ఫుల్ ఫ్రీ అయిపోయాం. సో యూ హ్యావ్ టు లీవ్ ఆల్ దీస్ థింగ్స్ ద మూమెంట్ యూ ఎంటర్ ఇన్ టు ది స్పేస్. ఐ నో ఇది కొంచెం కష్టమే, ఎందుకంటే మార్నింగ్ నుంచి మనం ఎన్నో రకాలైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటాం, తెలుసో తెలియకో. అండ్ it depends on the social conditioning. There you are not acting, your social conditioning mind is acting. So you have to be aware of that. How can you be aware of that? ఎప్పుడైతే చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్, ఎస్ నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద మెడిటేషన్ సెంటర్, నా స్పేస్లోకి వెళ్ళిపోతున్నా నేను, ఎవ్రీథింగ్ ఏమన్నా కానీ రాబాయ్, మిగిలిందంతా సెకండరీ.
నేను నాతో పాటు బిందాస్గా నా ఇన్నర్ జర్నీ కనెక్ట్ అయిపోవాలి, నా ఇన్నర్ స్పేస్ని చూడాలి, నా ఇన్నర్ డాన్సింగ్ సెల్స్తో నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. దిస్ ఈజ్ ద రియల్ బ్యూటీ ఆఫ్ యువర్ సెల్ఫ్. సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ మీకు ఉంది. అది కదా మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, రైట్? అవునా కదా మరి? సో ఇవన్నీ, అండ్ అన్నిటికన్నా ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే, సార్ ఎంత సింపుల్గా అంటే పిఎస్ఎస్ఎంలో సజ్జన సాంగత్యము, స్వ అధ్యాయము. అవునా కదా? సజ్జన సాంగత్యము, అన్ని మంచి మాటలే మాట్లాడుకుంటాం బ్యూటిఫుల్గా. ఎనర్జీ కన్స్ట్రక్టివ్, ఎనర్జీ డిస్ట్రాక్షన్. ఎనర్జీ డజంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వాట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ యు ఆర్ గివింగ్. తెలుస్తుందా? సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొబైల్ ఫోన్ ఉంది, నాకు ఆ సార్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి సృజన గురుస్థాన్లో క్లాస్ ఉండిందమ్మా వస్తావా అని అడిగారు. లేదా ఇంకొక వేరే న్యూస్ ఉండింది. మొబైల్ ఫోన్కి తెలుసా? లేదు నేను మంచి వార్తనే చెప్పాలి, లేదా ఈ వార్త చెప్పాలి అని తెలుసా? ఇట్ ఈస్ ఎ ఇన్స్ట్రుమెంట్. త్రూ సిగ్నల్ యు ఆర్ కనెక్టింగ్. దట్ ఈస్ అ సిమిలర్ వే ఎనర్జీ ఈజ్ లైక్ దాట్. ఇఫ్ యు ఆర్ గివింగ్ ద వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ మీరేం చెప్తున్నారో దట్ ఈస్ ద వాల్యూ. అంటే ఒక ఎమోషన్కి వాట్ కైండ్ ఆఫ్ వాల్యూ ఇస్తున్నారు అనేది మన చేతుల్లో ఉంటుంది. మరి అది ఎప్పుడు తెలుస్తుంది? యూ హ్యావ్ టు బి అవేర్ ఆఫ్ ఇట్. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్న అన్ని థింగ్స్ కూడా వెస్టర్న్ మాస్టర్స్ ఇప్పటివరకు సార్ చెప్పారు. అలానే వెస్టర్న్ మాస్టర్స్ కూడా మనకి ఏమని చెప్తారు అనేసి అంటే ఎనర్జీ కోడ్స్ అంటాము. దాంట్లో ద ఫస్ట్ థింగ్, నేను ఎక్కువసేపు చెప్పను, ఒక 2 కోడ్స్ గురించి మనం మాట్లాడతాం, బికాస్ ఐ ఫీల్ విచ్ మే బీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఫీలింగ్ కోడ్ అంటాం. ద ఫీలింగ్ కోడ్, వాట్ యు ఆర్ ఫీలింగ్ ఇన్సైడ్, దట్ మీన్స్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ యువర్ థాట్స్. ద ఫీలింగ్స్ ఉంటాయి, ఫీలింగ్స్ అండ్ థాట్స్, దీస్ 2 ఆర్ ఇంటర్ టుగెదర్. ఈ 2 కూడా ఒకదానికొకటి అనుసంధానం అయి ఉంటుంది. మరి ఈ 2 ఎక్కడ ఉంటుంది? మన ఆలోచనలు ఉన్నాయా? ఫీలింగ్స్ ఉందా లేదా? ఎవరైనా తిట్టారు మిమ్మల్ని, నాకు తెలీదు ఎందుకు మీరు అలా ఉన్నారు అని అడుగుతానా అడగనా? దానికి నేను వచ్చి ఎవరైనా తిట్టారా అని ఎగ్జామిన్ చేసి వచ్చి అడుగుతున్నానా? మరి ఎలా తెలుస్తుంది? ద ఫీలింగ్స్, యువర్ ఎక్స్ప్రెషన్స్. కానీ ఇది ఎక్కడ ఉంటుంది? థాట్ కనిపించని మనోమయ క్షేత్రంలో ఉంటుంది. ఇట్ ఈస్ దేర్ మైండ్ అండ్ బాడీ. బాడీ ఈజ్ విజిబుల్, మైండ్ ఈజ్ ఇన్విజిబుల్ స్టేట్. కానీ కనిపించినటువంటి మనస్సు కనిపించేటువంటి శరీరం మీద ప్రభావితం చూపిస్తుంది. అవునా కదా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, బ్రెయిన్ ఇవ్వమనండి, చూపిస్తారు. మనసు ఇవ్వమని అడగండి, చూపిమనండి మనస్సుని. నా ఆలోచనలన్నీ డిలీట్ కొట్టండి అనండి, కొట్టేస్తారా? లేదు కదా. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, అన్నిటికన్నా ప్రథమైన పాత్ర పోషించేది ఏంటి అంటే మైండ్. అందుకనే చూడండి, బాడీ, మైండ్, సోల్ అంటాం. ఇది మిడిల్లో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎ ప్రాపర్ ఎనర్జీ టు దిస్, ఇది మన యొక్క శారీరకాన్ని మంచిగా చూసుకుంటుంది, మన శరీరాన్ని చాలా బాగా చూసుకుంటుంది. అందుకే నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఇదే మైండ్ కొంచెం పైనకి వెళ్తే ఆత్మజ్ఞానం ఇస్తుంది, హయ్యర్ సెల్ఫ్కి కనెక్ట్ అవుతున్నారు, చక్రాస్ కనెక్ట్ అవుతుంది. సైన్స్ ఉందా లేదా? ఆధ్యాత్మిక గురువుల నుంచి తీసుకున్న, శాస్త్రవేత్తల దగ్గర నుంచి తీసుకున్న సత్యం ఇంతే. మనము కాకపోతే అట్లని చెప్పి 3 అని కాదు, ఎప్పుడూ కూడా నిత్యం అన్వేషించాలి, నిత్య అన్వేషణ ఉండాలి, సజ్జన సాంగత్యం ద్వారా ఉండాలి, స్వ అధ్యాయం ద్వారా ఉండాలి. అవునా కదా? ఎప్పుడు కూడా స్వ అధ్యాయం చేస్తూ ఉండాలి, మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉండాలి, మంచి మంచి మ్యాగజైన్స్ చదువుతూ ఉండాలి. అవి మనకి ఒక మహా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు నేనే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన మ్యాగజైనే ఉండింది. ఇప్పుడు ఒక మ్యాగజైన్ మేము చేస్తున్నాము అనేసి అని అన్నప్పుడు ఎంతో అద్భుతమైనటువంటి సైన్స్ రిలేటెడ్ మనకే తెలీదు. 91 మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు అని అంటే తెలుసా మనకి? మహా అంటే మనకి జో డిస్పెన్జా, ఇబెన్ అలెగ్జాండర్, వీళ్ళు మాత్రమే, దీపక్ చోప్రా. కానీ టాబిన్ హార్ట్, టానా విన్స్టన్, పాల్ పర్సివల్, యుగాస్, ఇంతమంది దగ్గర ఎంతో 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 మంది మాస్టర్స్ అందరూ చూడండి. సో వాళ్ళందరి నాలెడ్జ్ అండ్ విజ్డమ్, ఒక్క పుస్తకం ఒక మ్యాగజైన్ చేయడానికి మినిమం లైక్ 8 to 10 బుక్స్ నుంచి ఆ బుక్లో ఉన్నటువంటి కోర్ ఎసెన్స్ తీసుకొని అది ఏం చెప్పాలనుకున్నారు వాళ్ళు, మనకి ఆధ్యాత్మికంగా ఏం బోధిస్తున్నారు. అండ్ మీరు ఏనీ తీసుకోండి, సపోజ్ ఎక్కిరాల కృష్ణమాచార్య, వరల్డ్ టీచర్స్ ట్రస్ట్, ప్రపంచమంతా వెళ్తుంది. ఎట్లా?
వాళ్ళు అంత అద్భుతంగా మనం ప్రజెంట్ చేస్తున్నామంటే ఇక్కడ పిఎస్ఎస్ఎంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే మనము వాళ్ళది ప్రజెంట్ చేస్తున్నాము అంటే వాళ్ళు ఇది ఈ ప్లేస్ నుంచి వచ్చారు అది కాదు మనం ప్రజెంట్ చేస్తుంది మై డియర్ మాస్టర్స్. వీఆర్ ప్రజెంటింగ్ ద కోర్ ఎసెన్స్ ఆఫ్ దర్ స్పిరిచువాలిటీ. అదే మనల్ని కనెక్ట్ చేస్తుంది. అందుకే ప్రపంచంలో ఇంతవరకు ఒక్క యాడ్ కూడా లేకుండా 24 years మీరు స్పిరిచువల్ ఇండియా తీసుకోండి, ఒక్క యాడ్ కూడా ఉండదు స్పిరిచువల్ ఇండియాలో. ఎందుకో తెలుసా? పత్రి సార్ కానీ అనుకున్న విషయం ఏంటి మేము అంటే మనము ఆ క్షరము అంటే ఏంటి? నశించనిది. క్షరము అంటే నశించనిది. అంటే మనం వేసే ఒక ఆర్టికల్ ఇప్పుడు ఈరోజు మళ్ళీ నెక్స్ట్ కమింగ్ 20 years తర్వాతకి కూడా విజ్డమ్ లాగానే ఉంటుంది కదా, అది ఎప్పటికీ ఉపయోగపడుతుంది కదా. కమింగ్ టు ది యంగ్ జనరేషన్స్, మరెంత అద్భుతమైన సైన్స్ గురించి, ఎనర్జీ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? ఇబెన్ అలెగ్జాండర్ సైంటిస్ట్. ఎంతమందికి తెలుసు ఇబెన్ అలెగ్జాండర్? ఒక బ్రెయిన్ సర్జన్. ఆయన సక్సెస్ఫుల్గా వరల్డ్లోనే బెస్ట్ బ్రెయిన్ సర్జన్ ఎవరు అంటే ఇబెన్ అలెగ్జాండర్. మీరు కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి. అతను ఎన్నో సక్సెస్ఫుల్ బ్రెయిన్ సర్జరీస్ చేసి కోమాలోకి వెళ్ళిపోతారు. కోమాలోకి వెళ్ళిపోయిన తర్వాత అతని యొక్క కొన్ని మంత్స్ వరకు కూడా ఏమీ వర్క్ అవ్వదు. అందరూ ఈయననే బెస్ట్ సర్జన్ కదా, మరి ప్రపంచంలో ఉన్న మిగిలిన డాక్టర్స్ అందరూ వస్తారు, వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు ట్రీట్ చేయడానికి, కానీ ఆయన రెస్పాండ్ అవ్వరు. అప్పుడు అలానే ఇంకేం చేయలేమని వదిలేసిన స్థితిలో కొన్ని మంత్స్ అయిన తర్వాత అతని హ్యాండ్స్ ఇవి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ట్రీట్ చేస్తారు. యాక్చువల్గా కోమాలోకి వెళ్ళిన వాళ్ళకి, అలా కోమాలోకి వెళ్ళిన వాళ్ళకి జస్ట్ 5 minutes 1 minute క్రితం జరిగింది కూడా గుర్తుండదు. అటువంటిది అతనికి గతంతో పాటు ఆ హయ్యర్ వరల్డ్స్లో, యాస్ట్రల్ వరల్డ్స్లో ఏడీఈ ఆఫ్టర్ డెత్ ఎక్స్పీరియన్స్, ఎన్డీఈ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, ఇదంతా ఏం జరిగింది అక్కడ? వీఆర్ ఇంపర్మనెంట్ ఇన్ ఎ సోల్ పాయింట్ ఆఫ్ వ్యూ. వీఆర్ పర్మనెంట్ వీఆర్ ఇంపర్మనెంట్ ఇన్ బాడీ పాయింట్ ఆఫ్ వ్యూ. వీఆర్ పర్మనెంట్ ఇన్ అ కాన్షియస్ లెవెల్. ఇది ఎలా జరుగుతుంది అనేది ఆయన రీసెర్చ్ చేసి హీ బికేమ్ ఎ సైంటిస్ట్, హీ బికేమ్ ఎ డాక్టర్. నౌ హీ ఈస్ కండక్టింగ్ ద ఆల్ స్పిరిచువాలిటీ అండ్ ఆల్ ద వరల్డ్, ఆల్ ద స్పిరిచువల్ సైంటిస్ట్స్ ఆర్ కనెక్టింగ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ. మరి ఇవన్నీ మనం తెలుసుకోవాలా తెలుసుకోవద్దా? తెలుసుకోవాలి కదా, అందరికీ చెప్పాలి కదా మనము. మరి అవునా కాదా? ఐ ఓన్లీ రిక్వెస్ట్ యూ ఆల్, ఎస్, ద బ్రిడ్జ్ బిట్వీన్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇంతకుముందు ఫిజికల్ అండ్ కెమిస్ట్రీ ఎప్పుడు కూడా కనెక్ట్ అయ్యేది కాదు. బట్ నౌ ద సైన్స్, ద బ్రిడ్జ్ ఇట్స్ క్రియేటింగ్ ద బయాలజీ సెల్స్. అంతే కదా. ఇప్పుడు జోడీ స్పెన్సర్ చెప్పారు, ఏం చెప్పారు? బ్రెయిన్ వేవ్స్. మీరు అందరూ బ్యూటిఫుల్గా, ఎందుకు టెన్షన్? దేనికి ఎక్స్పెరిమెంటెడ్? దెర్ ఆర్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎన్ని బుక్స్ ఉంది బ్రెయిన్ మీద వేవ్స్. ఎందుకు మీరు టెన్షన్ అవుతున్నారు? కూర్చోండి, పుస్తకం తీయండి, మ్యాగజైన్ తీయండి, బ్రెయిన్ వేవ్స్ మీద హౌ టు రీకన్స్ట్రక్ట్ యువర్ బ్రెయిన్. క్యారోలిన్ లీఫ్, షీ సేయింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్లీ. అండ్ సి డయానా విన్స్టన్ ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ గురించి చెప్తుంది. తను ఒక ప్రజెంట్ అనేది ఎట్లా మనం ఎరుకతో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ఎలా మన సిస్టమ్ చేంజ్ అవుతుంది, మరి ఇవన్నీ తెలుసుకోవాలి కదా. అండ్ ఈమె చూడండి, ఇండియన్ ఆథర్, అండ్ వీఆర్ ప్రౌడ్లీ ప్రజెంటింగ్ న్యూ ఏజ్ ఇండియన్ ఫీమేల్ ఆథర్ మీతూ బిస్ట్. ఈమె కర్మ గురించి చెప్తుంది. వాట్ ఎస్సలే, ఒకసారి చూడండి మీరు ఈ మ్యాగజైన్ చూసుకోండి, కావాలంటే నేను ఇక్కడ పెట్టేసి వెళ్తాను. సోల్స్ గురించి చెప్తుంది, లాస్ట్ సోల్స్. ఎంత బాగుంటుంది తెలుసా? ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక కార్పొరేట్లో వర్క్ చేశాను అండ్ అవార్డెడ్ బై రతన్ టాటా అండ్ రిలయన్స్ గ్రూప్. కానీ స్టిల్ అక్కడ వదిలేసి నేను ఇవన్నీ ఎందుకు చేయాలనుకుంటున్నా చూడండి. కార్నెల్ యూనివర్సిటీ, ఇక్రిసాట్ ఉంది కదండి. ఐ వర్క్ ఫర్ ఇక్రిసాట్ అండ్ కార్నెల్ యూనివర్సిటీ, యా, త్రూ సద్గురు ఇంక్. ఎస్, యా, ఇలానే అంతే కదా సార్. ఇది ఇన్ని ఇయర్స్ నుంచి. సరే, ఓకే, ఒకసారి చూడండి. దట్లో ఎమోషనల్ సోల్స్. మీరు యాక్చువల్లీ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రతి ఒక్క సోల్కి జస్ట్ మన అందరం ఎవరైనా ఒక బాడీ వెకెట్ చేస్తున్నప్పుడు పాతకాలంలో చెప్పేవాళ్ళు, వదిలేయండి, ప్రశాంతంగా ఉండనివ్వండి, తనని దగ్గరికి వెళ్ళకండి, డిస్టర్బ్ చేయకండి, కాసేపు కామ్గా కూర్చుందాం, హాయిగా కూర్చుందాం అనేవాళ్ళు. కానీ ఏం కాదులే, వెళ్ళినా పర్వాలేదు, నువ్వు ఉన్నా పర్వాలేదు, ఎమోషన్స్ ఇవన్నీ చెప్పేవాళ్ళమ్మా. బట్ ఎందుకు అంటే
ప్రతి ఒక్క సోల్కి కూడా ఒక చాయిస్ ఉంటుంది. దట్స్ కాల్డ్ పరంపర. అంటే ఆ టైంలో ఒకసారి బ్యాక్కి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ బర్త్కి వెళ్తున్నప్పుడు ఈ రెండింటికి మధ్యలో ట్రాన్సిషన్ పీరియడ్ ఉంటుంది. ఆ పరంపర వాళ్ళ యొక్క ఏం నేర్చుకున్నారు, ఇక్కడ ఏం క్యారీ చేస్తున్నాము, ఆ సంస్కారం అనేది దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇన్కార్నేషన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళకు కొంచెం ఆలోచించుకునే స్థితిని కల్పించండి, ఫ్రీ విల్ని వదిలేయండి వాళ్ళకి అని చెప్పడమే అక్కడున్న పరమార్థం. మరి అట్లా అందుకని ఇక్కడ కొన్ని లాస్ట్ సోల్స్, కొన్ని ఎమోషనల్ సోల్స్, కొన్ని హ్యాపీ సోల్స్, ఎన్ని సోల్స్ తెలుసా? ఈజ్ దట్ స్పిరిచువాలిటీ. ఎంత బ్యూటిఫుల్గా, ఒక చిన్న మాట చెప్పనా, ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా రాశారో. సో మనకున్నటువంటి ఆ కర్మాస్ గురించి కానివ్వండి, అండ్ తను ఈజ్ ద స్పిరిచువాలిటీ ఈజ్ అ బిలీఫ్ ఆర్ రియాలిటీ. నిజంగా స్పిరిచువాలిటీ బిలీఫ్ ఆర్ రియాలిటీనా? మనం తెలుసుకుంటే అథెంటిక్గా తెలుసుకోవాలా లేదా? మరి వెస్టర్న్ మాస్టర్స్, ఇండియన్ మాస్టర్స్ అందరు చెప్పినప్పుడు వాళ్ళని మనము అవగతం చేసుకుంటేనే కదా వాళ్ళు ఏ దృక్పథంతో మనకు చెప్పారనేది తెలిసేది. మరి ఇప్పుడు దీంట్లో మినిమము ఒక్క కర్మ గురించే 3 బుక్స్ నుంచి ఆ కోర్ ఎసెన్స్ అనేది తీసుకొని వాళ్ళు ఏం చెప్పారనేది ప్రజెంట్ చేశామంటే ఆ దాంట్లో ఎసెన్స్ మనకు అర్థమవుతుందా లేదా? మనం ఎక్స్పీరియన్స్ అవుతామా లేదా? మరి ఇలాంటివి తెలుసుకోవాలా తెలుసుకోకూడదా? సింపుల్గా చెప్పిన 9 ఎనర్జీస్ ఉగాది కోసమని అందరూ అనుకుంటారు. ఉగాది అనేసి అంటే ఉగాది నవరసాలు ఉన్న ఇది ప్రజెంట్ చేస్తారు అని. బట్ టార్కమ్ శారడారియంది 9 ఎనర్జీస్ ఉగాది స్పెషల్గా ఇష్యూ తీసినప్పుడు వాళ్ళది ప్రజెంట్ చేశాను. మీకు నేను ఏమి చెప్పను, ఒక చిన్నది వాక్యం వినిపిస్తాను చూడండి. Master Maurya says that psychic energy is very destructive if it is received but not used. He says that it devializes your whole system. Those who are entering into the path of discipleship must to do 2 things. ఎంత అద్భుతంగా, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎనర్జీ అండ్ కాన్షియస్నెస్. అంతే. హౌ యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ కాన్షియస్నెస్, ఎనర్జీ సిస్టమ్. సార్ చెప్పిన 18 సూత్రాలు అన్నీ కూడా ఇప్పుడు సార్ ఇంత బ్యూటిఫుల్గా చెప్పారు. అంతేనా కాదా? మరి ఇవే కదా మనం తెలుసుకోవాల్సింది. సో అండ్ మీరు అడిగారు సార్, ఫైనల్లీ వన్స్ అగైన్ ఐఎమ్ సృజన వేణుగోపాల్ రెడ్డి. నేను పాస్ట్ 24 ఇయర్స్ నుంచి కూడా మెడిటేషన్ చేస్తున్నాను. దట్ మీన్స్ ఐ స్టార్టెడ్ అట్ మై 10th స్టాండర్డ్. నా గురువు గారు వచ్చేసి మా హస్బెండ్ వేణుగోపాల్ రెడ్డి గారు. సో జస్ట్ మీ అందరికి అవేర్గా ఉందో లేదో నాకు తెలీదు. హీ స్టార్టెడ్ దిస్ మ్యాగజైన్ అండ్ సాయి కుమార్ రెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి గారు ఇద్దరు. సాయి కుమార్ రెడ్డి గారు మార్కెటింగ్ దాంట్లో ఉండేవాళ్ళు, వేణుగోపాల్ రెడ్డి గారు కంటెంట్, మ్యాగజైన్ డిజైన్, పబ్లిషింగ్ అంతా చేసాం. అండ్ 24 ఇయర్స్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్. ఒక్కసారి కూడా ఏ ఒక్క మ్యాగజైన్ని కూడా స్టాప్ చేయలేదు ఇంతవరకు పబ్లిష్ చేయడము. సో మీ అందరికీ తెలుసు మ్యాగజైన్ అనేది అంత ఈజీ కాదు, అవునా కదా? ప్రతిదీ కూడా. అండ్ ఇంకొకటి మీరు కావాలంటే చూడండి గూగుల్లో స్పిరిచువల్ ఇండియా అండ్ స్పిరిచువల్ సైన్స్ ద బెస్ట్ వరల్డ్ క్లాస్ మ్యాగజైన్స్ అని కొట్టి చూడండి, మన పిఎస్ఎస్ఎం మ్యాగజైన్స్ వస్తాయని చెప్పడంలో సూపర్ ప్రౌడ్గా ఉంటుంది. అండ్ దట్ టు వీఆర్ మెయింటైనింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వాలిటీ. వీ నెవర్ కాంప్రమైజెస్ దిస్ బికాస్ దిస్ గివ్స్ ద ఎనర్జీ. మనము ఒక అద్భుతమైన మాస్టర్ని ప్రజెంట్ చేస్తున్నాం. ఒక మ్యాగజైన్ వస్తుంది మన ఇంటికి అంటే ఒక నెలలో మినిమం ఒక 10 మంది మాస్టర్స్ ఎనర్జీస్ మన ఇంట్లో అడుగు పెడుతున్నట్టు. ఒకసారి మీరు కావాలంటే చూడండి, ఒకానొక సిచ్యువేషన్లో సార్ కొత్తగా వచ్చినప్పుడు ఆ పెండ్లం ఏదైతే వేసి దాన్ని చూసినప్పుడు స్పిరిచువల్ ఇండియా యొక్క ఆరా అనేది ఎంత ఎక్స్పాన్సివ్గా ఉంది అనేది తెలిసింది. అంటే ఇక్కడ స్పిరిచువల్ ఇండియా ఒక స్పిరిచువల్ మ్యాగజైన్కి ఉన్నటువంటి ఆరా అట్లాంటిది. అది మన ఎనర్జీ సిస్టమ్కి ఈజీగా కనెక్ట్ అవుతుంది. ఎంతోమంది మాస్టర్స్ని మనల్ని కనెక్ట్ చేస్తుంది. అది మనం చదువుతున్నామా కాదు, ఒక మ్యాగజైన్ మన దగ్గర ఉన్నప్పుడు దట్ గివ్స్ అ బ్యూటిఫుల్ ఎనర్జీ స్ట్రక్చర్, ఎనర్జీ సిస్టమ్. ఎందుకు క్లాపింగ్ చేస్తున్నాం అందరం? బికాస్ యువర్ హ్యాండ్స్ ఎప్పుడైతే మెడిటేషన్ అయిపోయాక ఇక్కడ ఉన్న ఎనర్జీ అంతా కూడా వెన్ యూ క్లాప్ దిస్ బిగ్గర్, దోస్ ఎనర్జీ సర్క్యూట్స్ విల్ క్రియేట్, దోస్ ఎనర్జీ సర్క్యూట్స్ ఎక్స్పాన్సెస్ ద కాన్షియస్నెస్. అండ్ ఎవరైనా ఒక చిన్న ఆలోచన ఇప్పుడున్న ఎరాలో ఎవరైనా ఇలా వెళ్తున్నప్పుడు అరే ఇక్కడ ఏదో ధ్యానం ఉంది నేను వెళ్ళాలి అనగానే ఆటోమేటిక్ ఇట్ పుల్స్ హియర్. దాట్స్ ద రీజన్ వై వీఆర్ ఎక్స్పాన్సింగ్ ద కాన్షియస్నెస్ త్రూ ఇన్ ఆల్ మేనర్స్. సో అట్లా స్టార్ట్ అయినటువంటి మ్యాగజైన్ 24 ఇయర్స్లో లాస్ట్ 24th ఇక్కడ 2-3 క్లాసెస్ కూడా చేశాము, వేణుగోపాల్ రెడ్డి గారు అండ్ నేను. లాస్ట్ 24th
ఎస్ అఫ్ కోర్స్ ముందే తెలిసింది వాళ్ళకి ఇక్కడ వర్క్ అనేది అయిపోయింది, హయ్యర్ వరల్డ్స్లో ద గ్రేటెస్ట్ వర్క్ గ్రేటెస్ట్ కాజ్ ఉంది అని చెప్పేసి. సో నౌ హీఈస్ డూయింగ్ ఇన్ హయ్యర్ వరల్డ్స్లో వాళ్ళు ది బెస్ట్ వర్క్ చేయడం కోసమని ఫిజికల్ నుంచి డిపార్ట్ అయ్యారు. ఆ తర్వాత 1 year నుంచి అంతకు ముందర కూడా నేను వాలంటీర్గా ఎప్పుడైనా సరే ఈ రోజు వరకు కూడా వర్క్ చేస్తూ జాబ్ చేస్తూ 13 years నుంచి నేను ఈ మ్యాగజైన్కి వర్క్ చేస్తున్నాను. అందరికీ ఉన్నట్టుగానే పత్రి సార్తో ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మరి జాబ్ ఆపర్చునిటీ వచ్చింది వెళ్ళనా వద్దా, ఎందుకంటే వద్దంటారని తెలుసు క్లాసెస్ చెప్తున్న టైంలో. కానీ సార్ దగ్గరికి వెళ్ళగానే సారు డిఫరెంట్గా చెప్పి వెళ్ళు జాబ్కి అన్నారు. అబ్బా వెళ్ళమంటున్నారు అనేసి అనుకొని అప్పుడు అర్థం కాలేదు ఎందుకు వెళ్ళమన్నారని. అండ్ మీ అందరికి చెప్పిన ఫోటోషాప్ ఉంటుంది కదా వర్క్ చేసేది, ఇది నేనేమి పర్టికులర్గా నేర్చుకోలేదు, నేను చదివింది MBA, కానీ చేస్తుంది మాత్రం డిజైనింగ్. స్పిరిచువల్ ఇండియా ఆఫీస్కి వెళ్ళి ధ్యానం చేస్తూ ఆయన చేస్తున్నప్పుడల్లా చూసి నేర్చుకున్నా అంతే. అట్లా మల్టీమీడియాకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్ లీడ్ ఇచ్చారు, వాడేవో కార్పొరేట్లో జాబ్ ఆపర్చునిటీ వచ్చింది. అక్కడ ఎన్నో అద్భుతమైన మెలకువలు నేర్చుకున్నాను. ఆ డిజైనింగ్ అనేది వచ్చింది. రతన్ టాటా గారి దగ్గర నుంచి, రిలయన్స్ దగ్గర నుంచి, IAD ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్కి ద బెస్ట్ ప్రాస్పెక్టర్స్కి ఆయన దగ్గర నుంచి అవార్డు రిసీవ్ చేసుకోవడం, అట్లా ఎన్నో అద్భుతం. కానీ నాకు అక్కడ ఎప్పుడూ కూడా వర్క్ చేస్తున్నాను అనే హ్యాపీనెస్ ఉండింది, కానీ దట్ ఇమ్మెన్స్ కంటెంట్మెంట్ ఏది ఉంటుందో ఆ ఆనంద స్థితి అనేది, ఆనందమయ స్థితి అనేది రాలేదు. సడన్గా ఒకానొక సిచ్యువేషన్లో స్పిరిచువల్ ఇండియాకి వర్క్ చేస్తున్నటువంటి ఆపరేటర్ బాడీ వెకెట్ చేయడం వల్ల సార్ కాల్ చేశారు, సార్ ఇబ్బంది పడకండి నేను చేసిస్తాను మ్యాగజైన్ అని చెప్పి. ద ఫస్ట్ ఇష్యూ లోప్సాంగ్ రాంప గారిది. ఆ లోప్సాంగ్ రాంప మాస్టర్ ఇష్యూ నేను స్టార్ట్ చేశాను. నేను ధ్యానంలోకి వచ్చాక నేను ఫస్ట్ చూసింది లోప్సాంగ్ రాంప మాస్టర్ని. ఆ ఎక్స్పీరియన్స్ మనం నెక్స్ట్ టైం షేర్ చేసుకుందాం. ఆ మాస్టర్ది నేను డిజైన్ చేసి ఇచ్చా. సార్ నాకు కాల్ చేసి అప్పటి వరకు ఎప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాం, దట్ వాజ్ ద ఫస్ట్ టైం త్రూ ఫోన్ కాల్. మేడం అన్నారు, ఎప్పుడు సృజన అని పిలుస్తారు, పత్రి సార్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు. ఇదేంటి సార్ థ్యాంక్స్ చెప్తున్నారు అని చెప్పేసి వెంటనే చాలా చాలా బాగుంది మ్యాగజైన్, ఎప్పుడు ఇలానే చేసిస్తావా. దెన్ అప్పుడు నాకు అర్థమైంది, ఓహో దిస్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్, దట్స్ ద రీజన్ వై హీ కనెక్టెడ్ మీ. ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ వర్క్ చేయాలంటే దానికి కావాల్సినటువంటి ఎస్థెటిక్స్ మెయింటైన్ చేయాలి, కాబట్టి అందుకే నన్ను అక్కడికి అసైన్ చేశారా, అందుకేనా నేను వర్క్ చేస్తున్నాను అని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా జాబ్ చేస్తూ వర్క్ స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా ఈ మ్యాగజైన్కి డిజైన్ చేస్తున్నాను ఇన్ని ఇయర్స్ నుంచి. అండ్ ఇంకొకటి కూడా తెలిసింది, ఎప్పుడైతే వేణు గారు ఆ డెసిషన్ తీసుకొని వేణుగోపాల్ రెడ్డి గారు హయ్యర్ వరల్డ్స్లో వర్క్ కోసం డిపార్ట్ అయినప్పుడు ఈ యొక్క ధ్యానమే నాకు అద్భుతమైన అండర్స్టాండింగ్ని ఇచ్చింది. లేదంటే ఒక సాదాసీదా అమ్మాయి ఒక 39 years ఓల్డ్లో ఒక హస్బెండ్, బిలౌడ్ హస్బెండ్ వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి. బట్ ఈరోజు నేను మీ అందరి ముందర ఆ రోజే డెసిషన్ తీసుకొని మ్యాగజైన్ మాత్రం ఆగదు, 100% నడుస్తుంది మ్యాగజైన్ అని చెప్పి ఆ లోపల సార్ చెప్పినప్పుడు కంటిన్యూ చేస్తావులే ఉంది కదా అవుతుంది వర్క్ అని చెప్పిన ఆ యొక్క వాయిస్ ఈరోజు సక్సెస్ఫుల్గా అగైన్ మనం మళ్ళీ 1 year మ్యాగజైన్స్ని కూడా ఇలానే అందరి మాస్టర్స్ ఎనర్జీస్ త్రూగా వీ సక్సెస్ఫుల్లీ పబ్లిషింగ్ దీస్ మ్యాగజైన్స్. సో ఇది ఈ యొక్క శక్తి గొప్పతనం అనేది కేవలం ధ్యానంకి మాత్రమే ఉంది. అందుకే నేను ఫస్ట్ చెప్పింది ఏంటంటే ద మెడిటేషన్ విల్ గివ్ యూ ద రైట్ అండర్స్టాండింగ్, యాక్సెప్టెన్సీ. చెప్పడం కాదండి, ఆచరణలోకి వచ్చినప్పుడు మనం ఎంత ఇంప్లిమెంటెడ్గా ఉంటున్నాము, ఎంత మన యొక్క సోల్ గ్రోత్ అవుతుంది, ఎంత ఎవాల్వ్ అవుతున్నాము, ఎంత నీ యొక్క ఇన్నర్ జర్నీ కనెక్ట్ అవుతున్నాము అనేది తెలుసుకోవడమే నేర్పించేదే సరి అయిన అసలైన ధ్యానము. సో ఎవ్వరూ ఏమి చింత పెట్టుకోవద్దు, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్, దుఃఖం అనేది లేదు, ఇట్స్ అవర్ ఇన్సైట్. ఫైనల్లీ దట్ కొంచెం సేపు ఉంటుంది, ఏది ఎక్కువసేపు ఉండదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ నోయింగ్ యువర్ సెల్ఫ్ బై రీడింగ్ ద బెస్ట్ స్పిరిచువల్ బుక్స్. అండ్ మీ అందరికీ నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, వీ ఆల్ విల్ వర్క్ టుగెదర్, ప్లీజ్ జాయిన్ విత్ మీ ఇన్ ఎనీ మేనర్. నాకు ఫ్లయర్స్ అయినా సరే, ఎనీథింగ్, ఐఎమ్ వెల్కమింగ్ యూ ఎవ్రీ వన్. వీ వర్క్ టుగెదర్ కలెక్టివ్లీ టు స్ప్రెడ్ దిస్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు ది ఎంటైర్ గ్లోబ్ టు మేక్ ఎ జ్ఞాన జగత్. అండ్ ఇందులో భాగంగా రేపు ఎల్లుండి 29th రోజున వేణు గారిది 1 year కంప్లీట్ అవుతుంది. కానీ నేను అంటే వేణుగారు హయ్యర్ వరల్డ్స్కి వెళ్ళి 1 year అవుతుంది, ఓకేనా, యా అప్పుడే 1 year వచ్చింది. కానీ
నేనేం చేశాను దాన్ని అంటే 24 ఇయర్స్ మరి మనం వితౌట్ ఇంటరప్షన్ పబ్లిషింగ్ చేసుకున్నాం కదా మ్యాగజైన్స్. ఇంత మంచి బుక్స్ వచ్చాయి కదా. మరి ఇంత మంచి బుక్స్ అంటే బ్యాక్ బోన్ పిల్లర్స్ మన మాస్టర్స్ అందరూ, స్పాన్సర్స్, రీడర్స్, వెల్ విషర్స్ అందరూ, ప్యాటర్న్స్ అందరూ కలిస్తేనే కదా వచ్చింది. మరి దిస్ ఈజ్ ద టైమ్ టు షో మై గ్రాటిట్యూడ్ టు ద పీపుల్, అందరికీ కూడా. అందుకని అందరిని ఇన్వైట్ చేసేసాము, వసుదైక కుటుంబం అందరు వచ్చేస్తాము. సో ఐ వాంట్ టు షో ద గ్రాటిట్యూడ్. అందుకే గ్రాటిట్యూడ్ ఈవెంట్ అని ప్లాన్ చేశాము 29th రోజున. అదే మనం ఇచ్చే గ్రేట్ ట్రిబ్యూట్ టు ద వేణు సార్. సో అందరూ దయచేసి రండి. ఎక్కడ అంటే బండ్లగూడ ఐడియా ఉంది కదా, పోలీస్ అప్పా జంక్షన్ దగ్గర. సో అక్కడ వాంటేజ్ మాల్ అని ఉంది, బండ్లగూడ జాగిర్లో, సన్ సిటీ. సో వాంటేజ్ మాల్లో అభినవ్ గ్రాండ్ అని చెప్పి కన్వెన్షన్లో మార్నింగ్ 9:30కి మ్యూజిక్ మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ద హిస్టరీ ఆఫ్ ది న్యూ ఏజ్ స్పిరిచువల్ ఇండియన్ స్పిరిచువల్ సైన్స్ అండ్ వీఆర్ సేయింగ్ ద గ్రాటిట్యూడ్ టు ద పీపుల్ అందరికీ కూడా. తర్వాత నెక్స్ట్ న్యూటన్ గారి సెషన్ అండ్ శర్మ సార్ సెషన్, అట్లా విజ్డమ్ సెషన్ ఫాలోడ్ బై లంచ్. సో మన ఈ ఫ్యామిలీ అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాం. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ ఆల్, దయచేసి రండి. అండ్ అదే కాకుండా ఈ యొక్క వర్క్ ఏదైతే చేస్తున్నామో ఎవరైనా సరే all we work together, let's build the best spiritual community and we will give the best knowledge to the younger and future generations ki. Because మీ అందరికీ తెలుసు, ఫైనల్గా ఒక్కటే మాటతో ముగిచ్చేస్తా, ఎందుకంటే నౌ ద AI న్యూ ఎరా బిగిన్స్. ప్రపంచమంతా మొబైల్లోనే కనిపిస్తుంది, అవునా కాదా? మరి మనము తర్వాత చేయడానికి ఏం లేదు. పత్రి సార్ ఏం చెప్పారంటే ఒక స్టేజ్ వరకే మనం చేసేది, దాని తర్వాత చేయడానికి ఏం లేదు. ఎందుకు లేదు అంటే బికాస్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆర్ గోయింగ్ టు వాక్ ఆన్ ద ఎనర్జీ బేస్డ్. అప్పుడు వాళ్ళు ఏదైనా సరే, మనం ఇప్పుడు ఏదైతే మెడిటేషన్లో మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామో దెన్ ఇన్ ద ఫిజికల్ ఐస్లోనే వాట్ ఎవర్ దే వాంట్ దే కెన్ కనెక్ట్ ఇమీడియట్లీ. ఇంకా అప్పుడు ఏది లేదు. వాట్ ఎవర్ ద వర్క్ వీ హ్యావ్ టు డూ, దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎవాల్వ్ యువర్ సెల్ఫ్ ఆ యూనివర్సల్ ప్లాన్లో భాగంగా. అందుకని లెట్స్ ఆల్ వర్క్ టుగెదర్. దిస్ ఈజ్ మై వన్ అండ్ ఓన్లీ రిక్వెస్ట్. ప్లీజ్ జాయిన్. ఇక్కడే కాదు, ఎనీ ఆఫ్ ది వర్క్స్. నెక్స్ట్ టైం కలిసినప్పుడు ద బ్యూటిఫుల్ ఎనర్జీ కోడ్స్ ఉన్నాయి, చాలా బాగుంటుంది, దాని గురించి చెప్పుకుందాం, సరేనా? ఫీలింగ్ కోడ్, హార్ట్ కోడ్, బ్రెత్ కోడ్, యూనివర్సల్ కోడ్, ఇది ఎందుకుంది? యాంకర్ కోడ్, ఓకేనా? సార్ చెప్పిన 18 ఆదర్శ సూత్రాలకి అనుగుణంగా సైంటిస్ట్ మాస్టర్ కూడా ఎలా చెప్పారు అనేది కనెక్ట్ చేస్తూ తెలుసుకుందాం. అప్పుడు సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ, సార్ చెప్పింది ఇది ఆధ్యాత్మికం, సైన్స్ కూడా తెలుస్తుంది కదా. మరి తెలుసుకోవాలి కదా, రేపు ఎవరికైనా చెప్పాలి అంటే మన దగ్గర ఉండాలి కదా ప్రాపర్ అథెంటిక్. దాట్స్ ద రీజన్ వై వీ అప్గ్రేడ్ అవర్ సెల్ఫ్ బై రీడింగ్ ఆఫ్ ద న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్. ఓకే, సో లెట్స్ వాక్ టుగెదర్ అండ్ అందరికీ ఆ ఇమ్మెన్స్ హ్యాపీనెస్ని, ఎంప్టీనెస్ని, లైట్ని పంచుదాం, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.